హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ చిన్ను ఆఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో మాత్రం చాలా బాగుంటది, స్కిప్ చేయకుండా చూసేయండి. మా పెద్దమ్మ వచ్చి ఇంటికి 2 రోజులు అయింది. ఇంక ఈ రోజు అయితే వెళ్ళిపోవాలి. ఫంక్షన్ కూడా తీసేసుకుంది. ఫంక్షన్ డబ్బులు వచ్చినాయి అని ఆనందపడుతుంది. ఇంకా వెళ్ళిపోతున్నానని బాధ కూడా అయితే ఏం లేదు. మీరు షార్ట్ వీడియోస్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే లాంగ్ వీడియోస్ లో కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటా మీ అందరి కోసం తప్పకుండా. ఇంకైతే వెళ్ళాలిగా అని చెప్పేసి అయితే రెడీ అవుతుంది, టైం అవుతుందిగా అని చెప్పేసి అయితే ఇంకా మేమిద్దరం కాసేపు ఫొటోస్ ఆ వీడియోస్ అయితే తీసుకున్నాం కొన్ని. ఎవరైనా ఊరు నుంచి వస్తే ఏమైనా కొనుక్కొస్తారు, మా పెద్దమ్మ ఏంటో ఇంటికి వచ్చి అన్ని తీసుకుపోతూ ఉంటది. ఎన్నిసార్లు చెప్పామో మోతబరువు ఎందుకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళబాకు అని. ఆహా వినదుగా. పెన్షన్ వచ్చిన ఆనందంలో డబ్బులు ఎగరేస్తుందో మామూలుగా ఎగరేయట్లేదు. మా అమ్మకేమో కోపం వస్తుంది ఆమె చేసే చాస్ట్లకైతే. ఇంకా నేనైతే ఆ సంచులు బ్యాగులు ఎన్ని పెట్టుకుందండి గాయస్, నిజంగా చాలా పెట్టుకుంది. ఆ బ్యాగ్ లో అయితే చెక్కలు చక్రాలు ఇంకేమేం పెట్టుకుందో మరి, పచ్చళ్ళు కూడా పెట్టుకుంది. నేనైతే ఓపెన్ చేసి చూడలేదు, మళ్ళీ నేను చూస్తే తిడతదా అని చెప్పేసి ఓపెన్ చేయొద్దు అని చెప్తుంది. సరేలే ఏదో ఒకటి తీసుకుపో అని చెప్పేసి అయితే నేను కూడా అయితే ఏం ఓపెన్ చేయలేదు. ఇంకా చీర సరిగా లేకపోతే చీర సరి చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఒక కామెడీ జరిగింది, నవ్వుకోలేదు చచ్చిపోయాం. అరగంట సేపు నవ్వుకున్నాం ఇద్దరం కలిసి. అదేంటో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఒక బ్యాగ్ తలిగించుకోవడం రావట్లేదు. బ్యాగ్ ఎందుకు అని చెప్పాను. ఆహా బ్యాగే కావాలంట. చూడండి బ్యాగ్ ఎలా తలిగించుకుంటుంది. బ్యాగ్ తలిగించుకోవడానికి నానా తిప్పలు పడింది. మా అమ్మ కిందుండి తిడుతుంది, నీకు బ్యాగ్ అవసరమా, బ్యాగ్ తగిలించుకోవడం కూడా రాదు అని చెప్పేసి. ఇంకా నన్ను తలిగిమంటే నేనే తలిగటానికి అయితే వెళ్ళాను. అట్టా కూడా సరిగ్గా తగిలించుకోవట్లేదు. నాకేమో నవ్వొచ్చేసింది. ఇంకా ఎలాగోలా అయితే బ్యాగ్ అయితే తగిలిచ్చేసాను. నేను చెప్పాను ట్రాలీ కొంటాను, ఇదంతా ఎందుకు చక్క, అదైతే లాక్కొని వెళ్ళిపోవచ్చు, నీకు బ్యాగ్ తగిలించుకోవడం రావట్లేదు అని అయితే నేను మా అమ్మ అయితే చెప్పాము. సరే బ్యాగ్ కొనుక్కుంది. కొనుక్కున్నది 2 పక్కలు తగిలించుకోవాలి. ఆహా తగిలించుకోరు. అదేమంటే ఊర్లో వాళ్ళు చూస్తే నవ్వుతారు. ఒక సైడ్ అయితే ఏం కాదు, 2 సైడ్లు తగిలించుకుంటే గలీజ్ గా ఉంటది, నవ్వుకుంటారు అని అంట. నేను అడిగాను, అలా అనుకున్నప్పుడు ఎందుకు కొనుక్కున్నావు, అవసరమా అని చెప్పేసి అని అడిగాను. ఇంకా సమాధానం కూడా అయితే ఏం చెప్పట్లేదు. ఏంటక్క మీ పెద్దమ్మ వెళ్ళిపోతుంది అన్నావు, మరి మీరు కూడా ఎక్కడికి బయలుదేరారు, వెళ్తున్నారు అనుకుంటున్నారా? నేను మా అమ్మ అయితే సెలూన్ కి వెళ్తున్నాము, మా పెద్దమ్మనేమో బస్ స్టాండ్ లో దింపేస్తాము. ఒక వింత జరిగింది అని చెప్పాను కదా, మా పెద్దమ్మ సంచి అయితే మర్చిపోయాను. దాంట్లోనే పాపం చాలా పెట్టుకుంది, చక్కలు చక్రాలు ఇంకా చాలా పెట్టుకుంది. ఇంకా చూసుకో బస్ స్టాండ్ కి వెళ్ళినాకైతే గుర్తు రాలేదు, లేదంటే ఇంకా మామూలుగా తిట్టేది కాదు. అసలే ఇష్టంగా పెట్టుకుంది. నన్ను ముట్టుకొని కూడా ముట్టుకొని లేదు, ఓన్లీ బరువు మోయటానికే అని చెప్తుంది. సచ్చినట్టు నా చేతే మోపిస్తుంది. ఇంకా పోనీలే అని చెప్పేసి ఆ బ్యాగ్ లో బరువు ఉందిగా అని చెప్పేసి ఆ సంచి అయితే పట్టుకున్నాను. నేనైతే బ్యాగ్ లో సంచిలో ఏమున్నాయో చూపిద్దాము అనుకున్నాను. మా పెద్దమ్మ ఎక్కడ ఆగుతుంది, వెళ్ళాలి వెళ్ళాలని గోల్ చేస్తుంది. అది చూడండి బ్యాగ్ ఎలా తలిగించుకుందో దారుణంగా. ఇంకైతే మేము వెళ్ళాం కదా, ఇంకా మాతో పాటు అయితే సెలూన్ కి వస్తాను అని చెప్పింది. నువ్వెందుకు పెద్దమ్మ, మేము వెళ్తున్నాం కానీ బస్ లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్తే నువ్వెందుకు వెళ్తున్నావు అని నన్ను అడిగింది. నేను ఐబ్రో చేయించుకోవడానికి వెళ్తున్నానంటే నాకు కూడా చేపించు, నేను కూడా చేయించుకుంటానంది. నీకెందుకే హైబ్రో, నీకు అవసరమా, పద్దాలు చేపించుకోవాలి మంత్లీ మంత్లీ అంట, నేను చేయించుకుంటా ఏం కాదులే అని అంటుంది. ఇంకా వస్తా అన్న వాళ్ళని మనం ఎందుకు ఆపటం అని చెప్పేసి అయితే తీసుకొచ్చేసాను. ఐబ్రో చేసే అమ్మాయితో ఏందో మాట్లాడుతుంది, ఆ అమ్మాయి ఏమో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. మా పెద్దమ్మకి ఏం అర్థం కావట్లేదు ఆ అమ్మాయి మాట్లాడే మాటలు. మా అమ్మ అడుగుచ్చి నోరు మూసుకొని ఉండలేకపోతున్నావా ఏంటి, తెగ వాగిందానివి వాగినట్టే ఉంటున్నావు అని తిట్టింది. 5 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని పడుకోలేవా అనేసి అయితే ఇద్దరు వాదన ఆడుకుంటున్నారు అక్కడే. ఇది ఇల్లు అనుకుంటున్నారా సెలూన్ అనుకుంటున్నారా అని చెప్పేసి ఇద్దరిని నోరు మూపించాను. ఇంకా అయితే ఫోన్ కూడా మా పెద్దమ్మది సరిగ్గా అయితే పని చేయట్లేదు, రిపేర్ వచ్చేసింది. అందుకని చెప్పేసి అయితే రిపేర్ షాప్ కి అయితే వచ్చాము. నాది అంతకు ముందు ఫోన్ ఒకటి అయితే ఉంది, అది వాటర్ లో పడిపోయింది. 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది. ఇంకా దాన్ని అయితే రిపేర్ చేపిద్దాం అనుకుంటున్నాము. మరి రిపేర్ అవుతుందో అవదా అనేది అయితే ఏం తెలియదు. రిపేర్ అయితే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాము. చక్కగా వీడియో కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి. మా పెద్దమ్మ దగ్గర ఉంది చిన్న ఫోన్ కదా. అరగంట సేపు అయితే కూర్చున్నాము, వాళ్ళు ఏం చెప్తారా ఏంటా అని చెప్పేసి. ఇంకా లాస్ట్ కి అయితే అవదని అయితే చెప్పాడు. సరేలే అని చెప్పేసి ఈసారి కొత్త మొబైల్ పెద్దది కొనుక్కుందామని చెప్పేసి చిన్న ఫోన్ అయితే తీసుకున్నాము పెద్దమ్మ కోసం అయితే. ఇంకా ఫోన్ షాప్ పక్కనే బేకరీ ఉంటే ఇంకా బేకరీలోకి వెళ్ళి అయితే తినేసాము. ఇంకా బస్ అయితే ఎక్కిచ్చేసాం. సరే మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.